ఏంటండి ట్రైనా కాదు వాచ్. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. తులసీలొద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా, వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంది. సామాన్లు రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి, ఎవరు కట్టాలా, ఎలా కట్టాలా? కాలా చెయ్యా మెడ తోడా చెప్పండి, కనిపిడుస్తాను. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. వచ్చి సిద్ధ కొట్టండి. అయ్య బాబాయ్, సారీ సార్, గుద్ది సార్. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటంటే సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి సొక్కా వేసారా? నేను లాగులోకి సొక్కా వేయలేదే, ఆ లాగులోకి సొక్కా వేయలేదే, ఈ లాగులోకి సొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటదని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఎవడో మన ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోక్ అని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. తీసే అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా? ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండి రా. ఎవరా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెద్దోడు పంచి డైలాగ్ ఇలా చచ్చిపోతారు. పార్టీని పట్టుకోండి రా. నా ఒంటి మీద చేయబట్టాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇతేనే కొడతామమ్మా. నన్ను కొట్టరా. ఎక్కడ పోతారా ఇప్పుడు? మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తా, నోరు మూసుకుని రా. రాజ్భవన్
చేయడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేయానని. ఇన్షర్ట్ చేసేవనా? ఏమంటే ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్ గా మాట్లాడరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. రామ్. చూడరా ఆడరాంబోలోకి ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు. మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చంద్ర చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్ ఉంది. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నావు. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశరామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరెవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టలు కొట్టు కాదండి, బొటీకు. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్ లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనిగా పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదపడు. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమాలే గాని పురుషాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 28 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అడుగు. రేయ్ అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్ లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారే. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు. అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి ఆ నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా ఇలాగే చెప్తాను. అరే బా, నేను రా బాచిని.
నీ పెళ్లికి నీ రాకుండా పెట్టరా ఏంటి వారం రోజులు పెళ్ళా ఆయనంటే మన ఇంట్లో పెరిగిన వాడు మన మధ్య తిరిగిన వాడు వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్ లేదురా బాబాయ్ కార్తీక్ తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటరోలు ఖరాబ్ అయిపోయింది బాబాయ్ రావట్లేదు నేను బుచ్చిగాడు వచ్చేస్తాం అరే కేరళకు వెళ్ళిన సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా పనిలో పని షట్లని కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం అది కాదురా నేను అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా నాయర్ కొంప ఇదేనా ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా, నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ చేశారా? యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാര. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. കുട്ടാ ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? ഹേയ് മാമാ എന്നാലും എന്താ చూసి ఏ బాచి ఎలా ఉన్నా? బాగున్నారా? నీకే పెళ్ళి అయిపోతుంది. అచ్చా ఇవి రెండుగురు హైదరాబాద్ లో ఎന്റെ కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. వణకం, వణకం. సార్ మేము వెళ్తాం సార్. యూ క్యారీ. మీరు వెళ్ళండి. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി ఛాయ నో థ్యాంక్స్. ఛాయ అయిపోయి ఎలా ఉంది? నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఎనుగులతో తొక్కిచ్చేస్తా. ఎవ్వరూ రూల్స్ తప్పకూడదు. ఇప్పుడు మీకు వచ్చిన చీటీల్లో ఏవి రాసి ఉంటే అది మీరు చెయ్యాలి. చేయలేకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయాలి. పవన్ కళ్యాణ్ పాటకు పెద్ద ఎన్టీఆర్ లాగా డాన్స్ చెయ్యాలి. సాంగ్ స్టార్ట్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. నువ్వు లేని జీవితం అవకాయ పొందలేని మందు కంట దారులో. శీర్షాసనం వేయాలి. గట్టిగా విసిల్ వేయాలి. థ్యాంక్స్. అబ్బే పర్వాలేదండి. సూపర్మెన్ గారు, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమీ లేదండి. నేను కేరళ అంతా సైట్ సీయింగ్ కుమ్మేద్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తారా? జలంధర్, కుక్క కుక్కుంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ప్లీజ్. ఓకే, సోలో జొక్క తడిసిపోద్ది. వీడి ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. కమాన్ కమాన్ బేబీ.
ఆల్వేస్ వెల్కమ్ అండి. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం సరియా ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అందుకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది, తర్వాతనే పిప్పైపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. ఒరేయ్, బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడు మాటలే పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడ కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీరా. కొడుకు నువ్వు కూడా తీసుకోమామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant. Cheers. Cheers. Omelette. Munching. You want? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళు చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి. వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జోవాలా? नो నీకేమైనా మొత్తం ఉందా? और एक बार मैं जो कमिटमेंट करती हूँ तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल, Yes. నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, వినటానికే చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. తాగుతుంది. వన్ మోర్. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్ బాబు. మై డియర్ బుచ్చి, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? నీ పర్మిషన్ కావాలా నాకు? ఐ లైక్ యూ వెరీ మచ్. అంజలి గారు, ఈయన నా ఫ్రెండ్ రాజా. చాలా ఎంజాయ్ చేశారు. ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా, సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. అయ్యో, పడిపోయావో పంచి తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో, పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. ఇదిగో సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమవటం ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు.
ఏంటండి అలా చూస్తున్నారు? మన అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్టు లేదు, నువ్వు చూడు. నీకు పెళ్లి బట్టల్లోనే కనిపిస్తున్నారా? ఇంకా పెళ్లి బట్టలు ఏంటండి, హనీమూన్ కూడా వెళ్ళిపోతే. అయితే జూయిటే. రే మమ్ముటి తీసుకోరా. థ్యాంక్స్. చేసరా. అది కూల్ డ్రింక్ కదరా, రే మందురా అది. దీన్ని మందని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందిరా. టానిక్ లా సేదుగా ఉంది, అందుకు. కొత్తగా ఇప్పుడు నీకు ఇచ్చేది అవసరమా? చేదు అనుభవం తట్టుకోలేనప్పుడు తప్పదు మరి. మీ భోజనం తీసుకోరా. టోటల్ గా దేవదాస్ అయిపోదని ఫిక్స్ అయిపోయాడు. అంత లేదురా, ఇంట్లో నిశ్చితార్థం జరిగింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నీ మనసులో వచ్చిన అమ్మాయిని వేరేవాడికి ఇచ్చి చేయడం అంత హ్యాపీగా ఉందట నీకు? ఏం మనిషి నువ్వు? రే, మన చేతిలో ఉన్న అద్దంలో చందమామ కనిపిస్తుంది, అంత మాత్రం చేత అది మందే అనుకుంటే ఎలారా? అయినా ఇప్పుడు అంజలి ఎవరిని చేసుకుంటుంది? తను కోరుకున్నవాడినే కదా. అయితే అది నేను కాదంతే. అంటే నీకు అసలు బాధే లేదా? బాధ ఎందుకురా? నథింగ్. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. నిజమే, నీ గుండెలో బాధ, కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. ఎంతైనా నేను మనిషిని కదరు. చాక్లెట్ అంకుల్, ఒక పని చేద్దామా? అక్క 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 నీకు ఒక గిఫ్ట్. ఇచ్చే. పప్పీ కాదు, ఫోటో. ఫోటో? ఈ ఫోటో చాక్లెట్ అంకుల్ సూట్ కేస్ లో ఉంది. పదనయ్య. ఒకటి కాబోతున్న ఇద్దరం మనం, ఇద్దరుగా కనపడుతున్నా ఒకటే మనం. ఏంటే అంతలా చూస్తున్నా? ఈ బుచ్చిబాబు ఉట్టి పిచ్చిబాబే. నువ్వు ఎంత కాదన్నా ఇంకా నీ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాడు. లైట్ తీసుకో. అయినా అంజలి గారు, అబ్బే మనం భద్రాచలం వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఫోటో దిగానండి. అదేంటో ఇద్దరు ఫోటోలు కలిపి వచ్చినాయండి. ఒక్క నిమిషం ఎలా ఉండి ఇప్పుడు సపరేట్ అయిపోయినాయండి. సారీ అండి, పొరపాటు నా దగ్గర ఉండిపోయింది. సారీ. చాక్లెట్ ఇవ్వు. ఇది నాది. ఇవ్వవే. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. కానీ చాక్లెట్ ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి నాకు కావాలి, ఇవ్వు. అయితే ఆ ఒక్క చాక్లెట్ ని రెండు చేసేద్దాం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. మీరు దేనైనా డబల్ చేయగలరా? మరి ఈ 500ని 1000 చేయగలరా? ఓకే, నానా శిశింద్రిలు జాగ్రత్తగా చూడండి. 500. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. 1000 అయిపోయింది. ఈ 1000ని 2000 చేయగలరా? ఓకే, అబ్రకదబ్రా అబ్రకదబ్రా కిలి కిలిచు. అరే పోయిందే, ఇట్స్ గాన్. గవర్నమెంట్ ఇంకా 2000 నోట్ ప్రింట్ చేయలేదండి. ప్రింట్ అయ్యాక వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇదంతా మోసం. మోసం కాదండి, మ్యాజిక్ అంటే మాయ. ఎదుటి వాళ్ళని చేస్తే అది మాయ, కానీ మనల్ని మనమే చేసుకుంటే అది మోసం అవుతుంది.
కాదంటారా? అయ్యో నేనేదో సరదాగా చేశానండి. మీ 500 ఇదిగోండి. ఇంత చిన్న ఉంగరం కోసం అంత రిస్క్ చేయటం అవసరమా? ఏమండి, 2 మనసులను దగ్గర చేసేది పెళ్లి కదండి. ఆ పెళ్లికి మొదటి మెట్టు నిశ్చితార్థమేగా. ఆ నిశ్చితార్థానికి గుర్తే కదండి ఈ ఉంగరం. చిన్నదంటారేంటండి? బుచ్చిబాబు, ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో నీ దగ్గర పెన్ ఉంది కదా? మా అమ్మా నాన్న పెళ్లి చేసుకోరా అన్నప్పుడు నాకు కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుందని ఓ రూపం ఊహించుకున్నానండి. అచ్చం అలాగే నా మొదటి పెళ్లి చూపుల్లో మీరు నాకు కనిపించారు. మిమ్మల్ని చూడగానే లవ్లో పడిపోయానండి. మీరు అద్దంలో నీ మొహం చూసుకోలేదా అని అడిగారు చూసారా? అప్పటికి కానీ అర్థం కాలేదండి అందంగా ఉన్నోడికి మాత్రమే ప్రేమించే అర్హత ఉందని. అప్పుడే నా మనసు సర్ది చెప్పుకున్నానండి. కానీ మళ్ళీ మీరు కేరళ పెళ్ళిలో కలిశారు చూసారా? తెగిపోయిన గాలిపటం మళ్ళీ తన చేతికే దొరికితే చిన్నపిల్లడు ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోయానండి బాబు. నా పిచ్చి గాని పెన్ లేకపోతే పెళ్లి ఆగిపోతుందా చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుందండి. ఏదేమైతేనే అంతా మంచి జరిగిందండి. పదండి. రాజా నువ్వు బాబు ఏంటి వీళ్ళు అనేది? నువ్వు చెప్తేనే కదా పెళ్లి ఒప్పుకున్నాను. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చి ఆపేయమంటున్నారు. అసలు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి? అరే ఇంత దాకా వచ్చాక ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలాగండి? మీరు అన్నది కరెక్టే అనుకోండి, కానీ ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కదండి. మా పరువు గురించి కూడా ఆలోచించాలి కదండి. అంటే అది కాదండి, పెళ్ళైన 4 రోజుల తర్వాత విడాకులు అప్లై చేస్తే అప్పుడు పోదా మీ పరువు? ఏం మాట్లాడుతున్నారండి? మీరేం మాట్లాడతారండి? ఆగరా అంకుల్, ఏ తప్పు జరగకూడదని రాజా అంజలి పెళ్లికి మిమ్మల్ని ఒప్పించాను. ఈ పెళ్లి జరిగితే అదే తప్పు జరుగుతుందండి. మామయ్య గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పెళ్లి మాత్రం ధూమ్ధామ్గా జరగాలి. మా లీడర్స్ అంతా వస్తున్నారు. ఏ లోటు రాకుండా చూసుకోండి. అది కాదు బాబు, నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజా ఎవరు నడబెట్టింది? సుబ్రాజ్ గారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పెళ్లి పనులు అవి ఉంటాయి కదా, బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి. కమాన్, బయలుదేరండి. రేపు కళ్యాణ మండపంలో కలుద్దాం. నా పెళ్లి బట్టలు నీ చేత్తో నాకిస్తే పెళ్లి పేట్ల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఏంట్రా దౌర్జన్యం చేస్తే బయట
ఆగండ్రా. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో నొప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల, అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు, ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి ఏడవడం. చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం నువ్వు వెళ్ళి తాలికట్టు.